మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే సార్, రిలేషన్షిప్లో వైఫ్ అయినా హస్బెండ్ అయినా కొన్ని సందర్భాల్లో అంటే ఒకరి వీక్నెస్ ఒకరికి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే కొన్ని పాయింట్స్ తను ఇక్కడైతే మనం పట్టుకోవచ్చు అన్నది వైఫ్కైనా హస్బెండ్కైనా తెలిసే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాటిని అవి గ్రాప్ చేసుకొని అటు భర్త అయినా భార్య అయినా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇటు పార్ట్నర్లో ఎవరిద్దరిలో అయినా ఒకరు అలా చేసినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ బ్లాక్మెయిల్ నుంచి ఎలా బయటపడాలి? చాలా ఇంపార్టెంట్. మనము వీక్గా ఉంటే బ్లాక్మెయిల్ చేస్తారు. ప్రతి వ్యక్తిలో ఒక నెగిటివిటీ ఉంటుంది, సమ్ తప్పులు ఉంటాయి. ప్రతి మనిషి కొన్ని మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ని పట్టుకుని నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసావు అనే మాటలతో కానీ, కొంతమంది రియల్గా వీడియోలు ఆడియోలు ప్రూఫ్ పెట్టుకుని దాని ద్వారా చాలా బ్లాక్మెయిలింగ్కి దిగుతారు. విచ్ ఇస్ ఒక స్టేజ్ వచ్చేసాక చాలా టార్చరస్ ట్రామా అయిపోతుంది బాడీకి. సో నెవర్ అలౌ దట్. ఫస్ట్ నుంచి కూడా బ్లాక్మెయిల్కి ఒక అడుగు దిగాము అంటే ఇంకా అది ఎంత దూరమైనా వెళ్తుంది. సో అందుకని బ్లాక్మెయిల్ లాంటిది ఏదైనా వస్తే ఫస్టే ఆపగలగాలి. ఏ వైఫ్ అన్నా కానీ హస్బెండ్ అయినా కానీ బ్లాక్మెయిల్ని ఫస్టే ఐడెంటిఫై చేసి స్టాప్ చెయ్యండి. నంబర్ 1. ఓకే. సెకండ్ థింగ్, ఎందుకంటే తప్పులు అందరు చేస్తారు. ఈ రోజుల్లో చాలా కామన్ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి, లేకపోతే నువ్వు ఏదో డబ్బులు బిట్కాయిన్లో పెట్టావని చెప్పి, లేకపోతే నీకు ఏదో పార్సల్ వచ్చిందని చెప్పి మోసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనంటాను ఎనీ వన్ బ్లాక్మెయిల్ చేస్తే స్టార్టింగే ఆపాలి. ఓకే. సో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది, వాళ్ళ మైండ్లో ఉండే కాన్స్ట్రక్ట్ని వీళ్ళు దెబ్బ కొడతారు. అంటే మైండ్ నా పరువు, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఏమవుతుంది, నా ఆఫీస్లో నా పొజిషన్ ఏమవుతుంది, ఈ టైప్లో దేనికో లింక్ చేస్తారు. యాక్చువల్గా దానికి దీనికి సంబంధం ఉండదు. నిజంగా కూడా ధైర్యంగా ఫేస్ చేసిన వాడికి దానికి దీనికి సంబంధమే ఉండదు. వీళ్ళు భయపడేసరికి అవన్నీ కూడా సంబంధం అవుతాయి. ఓకే. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అట్లా నిజంగా ఏదైనా వచ్చి సీన్ ఏదో తప్పు చేశాం, వాళ్ళు తెలిసింది, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు, అందరికీ మీరేంటి చెప్పండి. ఎవడెవడు దూరం అయిపోతాడు అయిపోనియండి. ఎందుకంటే అలా నీ గురించి ఒక్క విషయం తెలియగానే దూరం అయిపోయేవాళ్ళు నిజంగా నీ వాళ్ళు కాదు, వాళ్ళు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో అది వెరీ ఇంపార్టెంట్. అంత బ్లాక్మెయిల్లో సఫర్ అవ్వద్దు. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, టేక్ లీగల్ సపోర్ట్. కొంతమందితో బ్లాక్మెయిల్ చేసి ఎన్ని తప్పులు కమిట్ చేస్తారో. నేను చెప్పాను కదా, రీసెంట్లీ ఒక అబ్బాయి చిన్నవాడు, ఇంటర్మీడియట్ టైప్, వాడు సిగరెట్ తాగుతూ ఫ్రెండ్ ఫోటో తీశాడు. ఇంకా సిగరెట్ తాగావు మీ నాన్న వాళ్ళకి చూపిస్తాను అని చెప్పించి ఇంట్లో దొంగతనాలు చేయించాడు. నైట్ టైం బయటకు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బండి వాడుకుని తిప్పించుకుని ఇంట్లోంచి డబ్బులు తెప్పించుకుని వాడు తెచ్చినవి అన్నీ, వాడి పుస్తకాలు, వాడితో పాటు ఉండేవి అన్నీ అమ్మించేసి మందు తాగించేసి, ఈ టైప్లో ఒక ప్రాబ్లమ్ని కవరప్ చేయడానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. అందుకని ఎప్పుడు అంటాను, ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వెరీ ఇంపార్టెంట్, స్టాప్ ఎట్ ద బిగినింగ్, నిప్ ఇట్ ఎట్ ద బడ్ అంటారు. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఆపేయాలి, లేదా అది పెరుగుతూ పోతుంది. ఓకే. అదొకటి. లీగల్ సపోర్ట్ తీసుకోండి, ఇంట్లో చెప్పండి. నీకంటూ సపోర్ట్ ఉన్న వాళ్ళకి చెప్పకపోతే బ్లాక్మెయిల్ చాలా ఘోరంగా మారుతుంది. అందుకని నెవర్ ఎవర్ డూ దట్. లీగల్ సపోర్ట్. థర్డ్, కలెక్ట్ యువర్ ప్రూఫ్స్. ఆ ఒకటి చూపించి వీడు బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నీకు ప్రూఫ్ తయారు చేసుకునే ఆ టైం పెట్టుకోవాలి. కంపల్సరీగా నీ ప్రూఫ్స్ నీ దగ్గర రెడీ పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళు మంచి ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారు. సో కలెక్ట్ యువర్ ప్రూఫ్స్. అండ్ ఫోర్త్, వెరీ 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 ఇంపార్టెంట్, ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. కొన్ని దూరం జరుగుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొంతమంది తప్పు అనుకుంటారు. బట్ ఒకసారి తప్పు చేసిన తర్వాత నేను మారతాను అన్నప్పుడు నీ బ్లాక్మెయిల్ షుడ్ నెవర్ స్టాప్ యూ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తు లేక కొన్నిసార్లు అలా మిస్టేక్ అయిపోతుంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు ఎమోషనల్లీ ఒక బాండ్, పిల్లలు ఉన్నారు, లేకపోతే నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఈ బ్లాక్మెయిల్ తట్టుకుని ఉండాలి అక్కడే అనేటట్టుగా మారిపోతారు. సో నెవర్ ఎవర్ డూ దట్. ఎవరి భవిష్యత్తునో తీర్చిదిద్దడం కోసం నేను చాలా అణిగిమణిగి ఉండిపోతాను, నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను తట్టుకుంటున్నాను, ఆయన కోసం అన్నీ చేస్తున్నాను, ఇట్స్ రాంగ్ థింగ్. ఫస్ట్ నుంచి కూడా అలా ఉండాలి. ఓకే. ఒక హస్బెండ్ వైఫ్ని బ్లాక్మెయిల్ చేస్తూ పిల్లల ముందు నీ పరువు తీస్తా, లేకపోతే ఇట్లా చేస్తావా, నువ్వు నీ లైఫ్ నాశనం చేస్తా, ఈ టైప్లో ఆమెని టార్చర్ పెడతాడు. ఓకే. సింపుల్, ఎప్పుడో కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏదో లవ్ లెటర్ దొరికి, నువ్వు ఇట్లాంటి దానివే అట్లాంటి దానివే, నువ్వు ఇలాంటివే అట్లాంటి,
ఇలాగ టార్చర్ పెట్టి ఎంత బ్లాక్మెయిల్ చేశాడన్నా ఆమె సూసైడ్ దాకా వెళ్ళిపోయి డిప్రెషన్లోకి పోయి చాలా ఇబ్బందులు పడతారు. సో ఎప్పుడు ఆ మైండ్లో నా పరువు పోతుందేమో, ఆర్ నేను ఇది చెయ్యకపోతే నా బ్రతికేమవుతుంది, పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ కోసం చేసినట్టు. అక్కడికి తిరిగి చూస్తే పిల్లలు కూడా దే విల్ స్టార్ట్ హేటింగ్ హర్. మొత్తానికి ఆమె అన్ని రకాలుగాను నష్టపోతుంది. సో నెవర్ దాన్ని అలౌ చేయకూడదు బ్లాక్మెయిల్కి ఉండే ఇంకొక క్వాలిటీ, మైండ్లో ఒక టైప్ ఆఫ్ ఫియర్ని అండ్ ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీని, స్ట్రెస్ని తీసుకొస్తుంది. ఓకే, అందుకోసం బ్లాక్మెయిల్ ఎప్పుడైనా వస్తూ ఉంటే యువర్ వైబ్రేషన్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్మెయిల్తో వచ్చే మన వైబ్రేషన్ అంటే అమ్మో నాకేమైనా అవుతుందేమో అనే వైబ్రేషన్ వల్ల, ఆర్ నా పరువు పోతుందేమో అనే నెగిటివ్ వైబ్రేషన్ వల్ల యూ క్రియేట్ సో మెనీ సీన్స్, అన్నీ తప్పులు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆమె ఇలా భయపడి అది చెప్పుకునేది వాడి ఫ్రెండ్కి చెప్పింది, ఆమె ఫ్రెండ్కి చెప్పింది. ఆ ఫ్రెండ్ నీకెందుకు, నేను సపోర్ట్ చేస్తా అని ఇంకా ఆమెను మోసం చేయడం స్టార్ట్ చేశాడు. హస్బెండ్కి వెళ్ళి చెప్పుకోలేదు అని క్లారిఫై వచ్చేసాక వీడు ఆమె. సో వెన్ యు ఆర్ వైబ్రేటింగ్ ఇన్ బ్లాక్మెయిల్ దాంట్లో వైబ్రేట్ అవుతుంటే, ఆర్ నెగిటివిటీలో, ఫియర్లో వైబ్రేట్ అవుతుంటే, యూ అట్రాక్ట్ సచ్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. పాజిటివ్ పీపుల్ రారండి లైఫ్లోకి. అందుకని అప్పుడు ఇంకా మనం కామ్గా ఉండడమే. అసలు లోపల నుంచి ఆ ఫియర్ తీసేయాలి. లోపల నుంచి నేను తప్పు చేశాను, నన్ను ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు, ఒక అడుగు ముందుకు వేసి నెక్స్ట్ టైం నుంచి నేను తప్పు చెయ్యను. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే పాపం. సో నేను తప్పు చేశాను, దాన్ని కవర్ చేసేసుకోవాలి అనడం పాపం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. సో వెన్ యు ఆర్ వైబ్రేటింగ్ ఇన్ దట్ ఫియర్, అమ్మో నా గురించి తెలిసిపోతే అందరు ఏమనుకుంటారు, నా పరువు పోతుంది అనే దాంట్లో ఉంటే, యు ఆర్ వైబ్రేటింగ్ ఇన్ సచ్ లెవెల్, యూ విల్ అట్రాక్ట్ సచ్ పీపుల్. ఎంత నాన్ సెన్స్ పీపుల్ లైఫ్లోకి వస్తారంటే అంత నాన్స్ వస్తారు. ఒక్క తప్పు మీద 100 తప్పులు జరుగుతాయి. సో వెంటనే ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావాలి. వెంటనే దట్స్ ఓకే, నేను ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ అనే వైబ్రేషన్లో కనుక రాగలిగితే, ఇట్ ఈజ్ డిఫికల్ట్, కష్టమే, మైండ్ ఒప్పుకోదు. బట్ సింపుల్ ట్రైనింగ్ వల్ల లైఫ్ మారుతుంది. సింపుల్ చిన్న పాయింట్ వల్ల. సో అందుకని బీ హ్యాపీ. ఎప్పుడైనా అట్లా ఉంటే ఫేస్ చేయండి. ఎప్పుడైనా ఉంటే తప్పు జరుగుతుంది బాస్, దట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్ ఫ్రమ్ నౌ. ఎవరైనా నీ తప్పుని చూపించి నేను బానిస చేసుకుంటుంటే స్టాప్ ఇట్ దేర్. ట్రూ సార్. అంటే మీరు అన్నట్టుగానే కొంతమంది తప్పుని చూపించి బానిస చేసుకోవడం, వాళ్ళ పనుల్ని వాళ్ళకు తగ్గట్టుగా మార్చుకోవడం, అండ్ అలాగే ఇష్టం లేకున్నా కూడా ఆ వ్యక్తి అనేది ఆ బ్లాక్మెయిల్ వల్ల చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగానే అంటే ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుంది అన్న దగ్గర చాలా మంది ఆగుతూ ఉంటారు. అంటే అది బ్లాక్మెయిల్ అని తెలుసు సార్, ఫ్యామిలీకి చెప్తే అది బాగుండదు అని కూడా తెలుసు, బట్ స్టిల్ దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కానీ దాన్ని స్టాప్ చేసే ప్రయత్నంలో ఉండరు. ఎందుకంటారు? ఎందుకంటే దే ఫీల్ దట్ నన్ను ఆ దృష్టితో చూస్తారేమో, నన్ను ఆ కళ్ళతో చూస్తారేమో, నన్ను మా అమ్మ నాన్న అసహించుకుంటారేమో, నన్ను నా పిల్లలే ఇష్టపడరేమో అనే ఒక దాంట్లో తప్పు మీద తప్పు చేస్తుంటారు. సో దీన్ని బయటకు రావాలి అంటే ఫస్ట్ దట్ ఫీలింగ్ ఆఫ్ నేను వాళ్ళ దృష్టిలో చాలా ఉన్నాను, పడిపోతాను అనే ఆ పిక్చర్ని తీసేయాలి. అది తీయలేము తెలుసా, చాలా కష్టమవుతుంది. అమ్మో నన్ను ఏమనుకుంటారు. యాక్చువల్గా వెళ్ళి మాట్లాడితే 10 రోజుల్లో వాడు మర్చిపోతారు, 10 రోజుల్లో దాన్ని ప్రాసెస్ అయిపోతుంది. బట్ స్టిల్ దే కాన్. అండ్ అది ప్రోగ్రెస్ అయ్యి చాలా పెద్దది అయిపోయాక వాళ్ళ మొత్తం సీన్ని, ఆ 10 ఏళ్ళని మర్చిపోలేరు. నువ్వు 1 డే సీనే మర్చిపోలేకపోతున్నావు, 10 ఏళ్ల సీన్స్ని ఎట్లా మర్చిపోతావు? చాలా సో అందుకనంటే ప్రాబ్లం విల్ గో బిగ్. ఎప్పుడైనా అంతే. నేను యాజ్ ఎ డెంటిస్ట్ చెప్తున్నా, చిన్న పుచ్చిపని వచ్చిందనుకో, ఫిల్లింగ్ చేయడం ఈజీ. దాన్ని అమ్మో ఏమవుతుందమ్మో డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాను దూరం చేస్తుంటే అది రూట్ కెనాల్ దాకా పన్ను పీకాల దాంతో వస్తుంది. అందుకని ఏ ప్రాబ్లం అయినా సరే, ఇది యూనివర్సల్ లా. నీకు కడుపు నొప్పి వచ్చింది, ఏదో మందులు వేసుకుని మింగి మేనేజ్ చేస్తున్నా, ఎందుకు తెలుసుకో, ప్రాబ్లం ఏంటి కనుక్కో, దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు ఆలోచించు, దాన్ని సాల్వ్ చేయి. కొన్నిసార్లు నష్టపోతాం, కొన్నిసార్లు సర్జరీ అవుతుంది, కొన్నిసార్లు ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అవని. బట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇమీడియట్లీ. దాన్ని ప్రొలాంగ్ చేస్తే సమస్య పెద్దదే అవుతుంది కానీ తగ్గదు. ఇది మైండ్ ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. అప్పుడు దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ లైఫ్ మొత్తంలో ఆలోచించి చూడు, ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లంని మనం అనుకుని భయపడి ఆ భయంని ప్రాబ్లం చేసుకుంటాం. సో దిస్ వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. దీనికి లిటరల్లీ ఇలా ఉండాలంటే ఆ ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ లిటరల్లీ మైండ్లో నేను ఇట్లాంటి ట్రబుల్లోకి వెళ్తున్నాను, దీని నుంచి బయటపడడానికి
నాకు ఒక ట్రైనింగ్ అవసరం అనేది ఉండాలి. సార్ మరి అలా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ట్రైనింగ్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పనా, వాడు ఆల్రెడీ ఒక మైండ్ సెట్లో ఉండి మనం చెప్పింది కూడా వినని స్టేజ్లో రిసీవ్ చేసుకోలేదు. చాలామంది మాకు అవన్నీ తెలుసండి, కానీ ఎవరైనా సరే నా దగ్గరికి రానవసరం లేదు, నేను చెప్పే మాట విని ఇదే ఆలోచించుకోండి. హరి సార్ పొన్ని నా దగ్గరకు వస్తే వెళితే ఏం చెప్తాడు, అనవసరంగా ప్రాబ్లం గురించి ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, ఇంత ఆలోచించొద్దు, జస్ట్ సాల్వ్ ఇట్, డామ్ ఇట్, సాల్వ్ ఇట్. ఎవ్వడు సాల్వ్ చేయడు. నాలాంటి వాడు నీ లైఫ్లోకి వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేయడు. నాకు నేను సాల్వ్ చేసుకుంటా, నేనే సాల్వ్ చేసుకుంటా అని ప్రతి వ్యక్తి అనుకోవాలి. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అట్లా ఉండి వాళ్ళకి ఏదైనా చిన్న కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉంటే మనం ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది సార్ ఈ వీడియోలో, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని భయపడి వాళ్ళకి లొంగకుండా వాట్ ఎవర్ ఏదైతే అది జరగని ఆ రియాలిటీని అప్పటి వరకు యాక్సెప్ట్ చేస్తే అక్కడితో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.